మండల కేంద్రమైన నకిరికల్లులో స్థానిక కన్యకా పరమేశ్వరి ఆలయం నందు అంగరంగ వైభవంగా కొడారై పూజా కార్యక్రమాలు ఘనంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ధనుర్మాసంలో వచ్చే 27వ రోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి అమ్మవారికి ద్రవ్యములతో అభిషేకం, అలంకరణ, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి నెయ్యితో కూడిన పాలన్న పాయసం వంటివి అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులతో పాటు తీర్థ ప్రసాదాలను స్వీకరించడం జరిగిందన్నారు. నకరికల్లు గ్రామం, నకరికల్లు మండలం, నకరికల్లు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఉన్నటువంటి శ్రీ చెంచు లక్ష్మి ఆదిలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి వారు మరియు గోదా రంగనాథ స్వామి వారు, శ్రీరామచంద్ర స్వామి వారు మరియు శ్రీకృష్ణ దేవస్థానం దేవాలయం ఇది. ఇక్కడ ప్రతిరోజు ధనుర్మాసం సందర్భంగా ఇక్కడ ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి 8 గంటల వరకు పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. తర్వాత ప్రసాదించిన కార్యక్రమం జరుగుతుంది. అట్లానే ఈరోజు అమ్మవారి విశిష్టత 27వ రోజు కూడారై ఈరోజు. అదేవిధంగా రేపు 14వ తారీఖు భోగి పండుగ నాడు అమ్మవారి సాయంకాలం అమ్మవారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కనుక భక్తులందరూ అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదం స్వీకరించగా కోరుచున్నాము. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నకిరికల్లు మన ఆర్యవైశ్య చేత నిర్మించబడినటువంటి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు ఉపాలయంగా కోదండరామస్వామి ఆలయం ఉంది. అలాగే ఊర్లో కొండ మీద వేంచేసి ఉన్నటువంటి స్వయంభుగా వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారు ఇక్కడ ధనుర్మాస పూజా కార్యక్రమంలో వారిని ఉంచి పూజా కార్యక్రమాలు ధనుర్మాసం 30 రోజుల పాటు నిర్వహించబడును. ముక్కోటి ఏకాదశి రోజున రథోత్సవం బాగా ఘనంగా నిర్వహించాము. అలాగే ఈ రోజున కూడారై పాయస నివేదన చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఆర్యవైశ్య మహిళలందరూ కూడా ఇక్కడ అలంకారం చేసి చాలా చక్కగా వైభవపేతంగా నిర్వహించారు. అలాగే 14వ తారీఖు భోగి రోజున ఉదయం పూట రథోత్సవం, లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం జరుగుతుంది. సాయంత్రం పూట గోదాదేవి రంగనాథ స్వామి వార్ల కళ్యాణం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఆర్యవైశ్యులందరూ మిగతా గ్రామంలోని వారందరినీ కలుపుకొని చాలా చక్కగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ధనుర్మాస కార్యక్రమాలు 15వ తారీఖు సంక్రాంతి పండుగ రోజున ముగింపు జరుగుతుంది. తిరుప్పావై పాసనాల్లో ఈరోజు 27వ రోజు అంటే అమ్మవారికి కూడారై నివేదన. కూడారై అంటే పాయసం. ఆ పాయసాన్ని ముందే చేతిలో వేసుకుని ముందేటి ద్వారా స్వీకరించడం అని అర్థం. ధనుర్మాసం స్టార్ట్ చేసి 27 రోజులైంది. ఇవాళ గోదాదేవి అమ్మవారికి 27వ రోజు కూడారై జరిగింది. అదేవిధంగా అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు ఈరోజు పాయసాన్నంతో నెయ్యితో కలిపి చేతిలో వేసుకొని ఆ అమ్మవారి ప్రసాదము ముందే ద్వారా స్వీకరిస్తే అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు కలుగుతాయని భావన. మా నగరికల్లు మండలం మొత్తానికి నగరికల్లు గ్రామంలోనే మా ఆర్యవైశ్య మహిళలందరూ కలిసి కూడారై ఉత్సవమే కాకుండా సంక్రాంతి సంబరాలు, భోగి, ముక్కోటి అన్నీ ఎంతో వైభవపేతంగా జరుపుకుంటాము.